హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మధురానగర్ పరిధిలో ఒక కుక్క గొడవ వచ్చింది సార్. అంటే కుక్క వల్ల వాళ్ళ ఓనర్ల పైన కొంతమంది అంటే దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? కుక్కకు సంబంధించి అసలు వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది కదా, ఆ వీడియోలో ఏముంది సార్? వీడియో నేను చూశాను. ఆ వీడియోలో ఏంటంటే ఒక అబ్బాయి కుక్కని తీసుకొని బయట ఉన్నాడు. కొంత నైట్ టైం, అది ఎక్కువగా జనసంచారం లేదు. తర్వాత ఒక ఇద్దరు ఇలా వెళ్ళారు, ఒక అతను అలా వెళ్ళాడు. అలా వాళ్ళిద్దరు కొంత డౌట్ఫుల్గా అటు ఇటు వెళ్ళారు. సడన్గా కర్రలు తీసుకొని నలుగురు వచ్చేసి ఫస్ట్ కుక్కని మీదగా దాడి చేశారు. దాని తర్వాత అతను అడ్డొస్తే అతని మీద చేశారు. అతను పడిపోతే కూడా నలుగురు కలిసి కొడుతున్నారు. ఈ లోపల మరి ఆమె ఎవరో తెలియదు, ఆవిడ వచ్చి అతని మీద పడిపోయింది. ఆమెను కూడా భయంకరంగా కొడుతున్నారు. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ వచ్చి ఆవిడ అరుస్తుంది, వేడుకుంటుంది, అయినా ఆగలేదు, కొడుతూనే ఉన్నారు. వాళ్ళు చాలా తీవ్రంగా కొట్టారు. ఈ లోపల జనం మెల్లమెల్లగా వస్తే జనం వచ్చినా కూడా ఆగట్లేదు, కొడుతూనే ఉన్నారు. సో జనం ఇంకా పెద్ద ఎత్తున వచ్చినాక ఆపారు. అప్పటికే ఒక అతను అంత రాయి తీసుకొని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో తీవ్రంగానే కొట్టారు, మామూలుగా అయితే కొట్టలేదు వాళ్ళిద్దరిని, ఆ స్త్రీకి అతనికి. తర్వాత డీటెయిల్స్ బయటకు వచ్చాయి. డీటెయిల్స్ ఏంటంటే మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ అని ఉంది. రహమత్ నగర్లో మధు అనే ఒక అతను ఉంటాడు. అతను వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నాడు. సో ఈ కుక్క ఒకరోజు తెంపుకొని ఎదురింటికి వెళ్ళింది. ఎదురింట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ధనంజయ్ అని అతను అక్కడికి వెళ్ళి ఇది వాళ్ళ మీద అరవడం ఏదో చేసింది. దాంతో వాళ్ళకి కోపం వచ్చి గొడవ వేసేకున్నారు. వాళ్ళు ఏదో గొడవపడ్డారు. గొడవపడినాక అయిపోయింది. దాని తర్వాత నిన్న ఈ దెబ్బలు తిన్న అబ్బాయి ఎవరంటే శ్రీనాథ్ అని, మధు వాళ్ళ తమ్ముడు. అతను షార్ట్ వేసుకొని నైట్లో కుక్కని పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. మధ్యలో ఇట్లా ఒక వ్యక్తి వచ్చాడు కదా, వీళ్ళ వ్యక్తి ధనంజయ్ వ్యక్తి. అతని మీద కూడా ఆ టైంలో కూడా కుక్క కొంచెం ముందుకు వెళ్ళింది, బట్ ఇతను ఆపాడు. సో అది సాగ్గా తీసుకొని వాళ్ళు తీవ్రంగా కొట్టారు. ఇది వీడియో వైరల్ ఉంది. ఇప్పుడు హైదరాబాదే కాకుండా మొత్తం ఇది దేశవ్యాప్తంగా కూడా వీడియో వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఒక కుక్క కోసం ఈ స్థాయిలో కొట్టిన ఈ పరిస్థితి ఇంతకుముందు లేదు, కనిపించలేదు. ఉండొచ్చు ఎక్కడైనా, బట్ ఈ స్థాయిలో లేదు. అంటే ఎందుకు ఈ స్థాయిలో అంత వైలెన్స్ ఎందుకు చేశారు అనేది ఆశ్చర్యం. నేను ఇంతకుముందు కూడా ఇంకొక వీడియో చూశాను. అదేంటంటే కారు పార్కింగ్ విషయంలో ఒక హోటల్ యజమానికి పక్క ఇంటి అతనికి కారు పార్కింగ్ విషయంలో గొడవ వచ్చి, ఆ హోటల్ వీడియో ఎట్లుందంటే హోటల్ రిసెప్షన్ దగ్గర యజమాని కూర్చోన్నాడు, వాళ్ళ కొడుకు ఇటుపక్క ఏదో ఉన్నాడు. సడన్గా ఒక అతను ఇంత పెద్ద రాడ్ తీసుకొచ్చి భయంకరంగా కొట్టాడు. అతను చనిపోయాడు. అతను పట్టుకున్నాడు వీళ్ళ అబ్బాయి, అయినా వదిలించుకొని అతను వెళ్ళిపోయాడు. అంటే జస్ట్ పార్కింగ్ కోసం అంత దారుణంగా రాడ్తో కొట్టి చంపేశాడు. అంటే ఇట్లాంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే దీన్ని ఏమంటామంటే మనం టాలరెన్స్ లెవెల్స్ అంటాం. అంటే మనుషుల్లోకి టాలరెన్స్ లెవెల్స్ అనేవి బాగా పడిపోతున్నాయి. ఇంతకుముందు టాలరెన్స్ లెవెల్స్ ఇంత ఘోరంగా లేవు. నా అనుభవంలో నేను చెప్తా. అంటే మామూలుగా ఇంతకుముందు కూడా వైలెన్స్ ఉంది, మధ్యకాలం దగ్గర నుంచి వైలెన్స్ భయంకరంగా ఉంది. అవేంటంటే రకరకాల కారణాలతో ఉన్నాయి. ఇట్లా టాలరెన్స్ అంటే పక్కన ఉండి సహించకపోవడం, చిన్న ఏదన్నా తగిలితే ఎందుకురా తగిలిచ్చావని కొట్టేయడం, ఇవి నేను చాలాసార్లు చూశాను. కింద మన కారు లేకపోతే బండి ఎదుటివాడు తగలగానే వాడు వచ్చి కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య నలుగురు కుర్రాళ్ళు, ఒక పెద్ద ఆయన ఇట్లాగే బైక్తో ఏదో ఇబ్బంది అయిందని ఆయన ఎండలో గుంజులు తీయించాడు. ఆయన చనిపోయాడు ఆ గుంజులు తీయలేక. ఇలాంటి సంఘటనలు చాలా మనం చూస్తున్నాం, డైలీ రిపోర్ట్ కూడా అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాను ఏంటంటే కమ్యూనిటేరియన్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది పోయింది. అంటే గుంపులుగా మనుషులు నివసించడం, ఫ్యామిలీలో కూడా ఒక 10 మందో 20 మంది ఉండడం. ఇప్పుడు నా చిన్నప్పుడు మా ఇంట్లో 11 మెంబర్స్ ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో. ఎవరికి ప్రైవసీ అనేది లేదు, జీరో. అందరూ అదే బాత్రూమ్ వాడాలి, అందరికీ ఒకే ఇది ఉండేది, ఒకే హాల్లో అందరూ పడుకునేవాళ్ళు, అలాగే ఉండేది. ఇంకా అది కాకుండా ఇంకొక 20 మంది పొలంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. సో ఇలాగా ఒక గుంపుతో నివసించడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్జస్ట్మెంట్లు. అంటే ఇప్పుడు నేను స్నానం చేయాలంటే నేను చేయాలంటే నువ్వు ఉండరు బాబు నేను చేసి వస్తాను వాడు వెళ్ళడం, ఇట్లా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కదా. ఇవి ఆ టాలరెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండేవి.
అట్లాగే గ్రామాల్లో కూడా గుంపు ఎక్కువ మందితో నివసించడం వల్ల నీకేమవుతుందంటే ఇతరులతో నువ్వు మెలిగేటప్పుడు నువ్వు కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా నీ వైపునే ఆలోచించకుండా అవతలి వాడి వైపు నుంచి కూడా దాన్నే ఎంపతి అండర్స్టాండింగ్ అంటారు, ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ అంటారు. ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించడం, అంటే నీ షూలో నా కాలు పెట్టడం అంటారు. అలాగే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించడం, ఈ అబ్బాయి ఏమనుకుంటూ ఉండొచ్చు అని ఆలోచించి తను ఏమన్నా ఇబ్బంది పడతాడా అని నేను ఆలోచించాను. ఇవాళ ఏమైందంటే ఈ కమ్యూనిటేరియన్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది పోయింది. అంటే అందరూ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ బాగా పెరిగిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా మళ్ళీ 2 ఈజ్ ఎ క్రౌడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. 2 ఈజ్ ఎ క్రౌడ్ అంటే రెండో వాడు ఉంటే వీడి గుంపు ఉన్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. ఇద్దరు ఒకడే ఉండాలి, రెండో వాడు. ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, నా కొడుకు వల్ల నేను వచ్చి ఇక్కడ ఆఫీస్ రూమ్లో పడుకుంటున్నానని. ఎందుకు సార్ అంటే టీవీ చూడనివ్వట్లేదంట ఇతన్ని, కొడుకు లాక్కుంటున్నా అంట రిమోట్, ఎందుకంటే నేనే చూడాలి టీవీ అని చెప్తున్నా అంట. సో దాంతో ఇతను సరే నువ్వే చూడరు బాబు అని ఇతను వచ్చి బయట పడుకుంటున్నాడు. ఎందుకంటే ఇతను అక్కడ వాళ్ళకి బెడ్రూమ్ ఇద్దరికి కలిసి ఒకటే ఉంది. ఇంకొక అతను చెప్తున్నాడు, మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు నా కొడుకు, పెద్ద లౌడు ఆడియో సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, అందుకని నేను బయట వచ్చేస్తున్నానని అతను. ఇలాగ చాలామందిని చూశాను నేను. అంటే ఇవాళ పిల్లలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఎవరు డామినేషన్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ పట్ల టాలరెన్స్ లెవెల్స్ అనేవి లేవు. అందుకని ఇక్కడ కుక్క నిజానికి కుక్క వల్ల ఖచ్చితంగా ఇతరులకు ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా కుక్కలు పెంచుతున్నాయి, అవి వస్తాయి మన దగ్గర. మనం ఏం నిలబడి సైలెంట్గా ఉంటే అదేమి కొరికేది వచ్చి, మనం ఇంకా దాన్ని కొద్దిగా ప్రేమగా ట్రై చేస్తే అది మనతో కూడా ప్రేమ వస్తుంది. అదేంటంటే కొత్త వ్యక్తి తెలియదు కాబట్టి మురుగుతుంది. మొన్నెప్పుడో ఒక ఫ్రెండ్ దగ్గర పోతే అతను చెప్తున్నాడు, అది మురిగితే భయపడుతున్నారు, మరగడం అంటే అది ఆహ్వానిస్తుందని. అది కూడా కరెక్ట్ కావచ్చు, కానీ తెలియని వాళ్ళకి కుక్కలతో ఒక అనుబంధం లేని వాళ్ళకి ఏంటంటే అది ఎలా మురుగుతుందో వీడికి తెలియదు కదా. మురుగుతుందంటే తన మీద కోపంగా మురుగుతుంది అనుకుంటాడు. సో ముందే భయమో కోపమో మనకు ఉన్నప్పుడు అది గ్రహిస్తుంది అది. సో ఇలాగా అదేంటంటే ఓపిక ఉండడం అవసరం. సో కుక్క అంటే ఇష్టం లేని వాళ్ళకి కుక్క అంటే ఇష్టం ఉన్నవాడికి మధ్య గొడవ ఇది పెరిగిపోయింది. ఈ మధ్య పెట్స్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగాయి. పెట్టు వల్ల కూడా ఇతరులకు ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పలేదు, ఖచ్చితంగా ఉంటాయి. పెట్టు వల్ల కూడా పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. ఆ మధ్య ఒక ఆయన సపరేట్గా ఇల్లు తీసుకున్నాడు, ఎందుకంటే ఆ కుక్కల ఇది ఉంది కదా, మలమ్మ వల్ల స్మెల్ భయంకరంగా వస్తుందంట పక్క వాళ్ళకి. సో దాన్ని భరించలేక వాళ్ళు ఈయన అపార్ట్మెంట్ ఖాళీ చేయమంటే ఈయన సపరేట్గా వచ్చి ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాడు. ఇలాగే ఈ మధ్య చాలామందిని చూస్తున్నా, వాళ్ళ సొంత ఇల్లు కూడా వదిలేసి సొంత అపార్ట్మెంట్ కూడా వదిలేసి కుక్కల కోసమే సపరేట్ ఇండిపెండెంట్ హౌస్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది కూడా ఒక జాడ్యంలాగా కొంత ఎక్కువైతుంది. ఒక కుక్కతో కాకుండా 5 కుక్కలు 4 కుక్కలు పెంచడం, మినిమం 2 పెంచడం, లేకపోతే 4 పిల్లులు పెంచడం, 10 పిల్లులు ఇలాగా ఒక ఇది అది కూడా పెరిగింది. ఆ పెట్ కల్చర్ అనేది కూడా పెరిగింది. దానివల్ల ఇతరులకు ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అది వాళ్ళు కూడా సెన్సిటివ్గా ఉండాలి. చాలామంది ఏంటంటే కుక్కకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వరు, దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనుషులకి ఇవ్వరు అనమాట. పక్క వాడు ఇదైనా వీడు ఆనందంగా చూస్తుంటాడు. చాలామంది నేను వాకింగ్ పోయేటప్పుడు వాళ్ళు అసలు కుక్కను పట్టుకొని వెళ్ళరు, వదిలేస్తారు. అదేమో భయంకరంగా ఉంటుంది, ఎద్దులాగా. మనకేమో భయం వేస్తుంది. సో అదేమన్నా అంటుందేమో, అదేమో అనకపోవచ్చు, కానీ అలాంటి ఒక ఫియర్ ఉంటుంది. వాళ్ళు పట్టుకోబోడు, అతను వదిలేసి ఎక్కడో ఉంటారు, అతను కావచ్చు ఆమె కావచ్చు. ఇలాంటి ఇది ఉంది. ఓవరాల్గా ఈ సంఘటన కానీ నేను ఇందాక చెప్పిన హోటల్ సంఘటన ఇలాంటివి చాలా చూస్తున్నప్పుడు చాలామంది అంటే దీన్నంతా కూడా అనలైజ్ చేశాడు సోషాలజిస్ట్ జిగ్మండ్ బౌమన్ అని. ఆయన ఎప్పటి నుంచో చెప్పాడు, ఆయన ఆటమిక్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది పెరిగిపోయిన సమాజంలో. ఆటమిక్ హ్యూమన్ బీయింగ్నెస్ అంటే ఒంటరిగా బతకడం, ఒంటరిగా ఉండడం, రెండో వాళ్ళని సహించకపోవడం. అందుకనే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి బెడ్రూమ్లు, ప్రైవసీ, వేరే వాళ్ళు వస్తే కాసేపు ఉంటే కూడా భరించలేనితనం ఇలాగే పెరిగిపోయింది. అందుకని ఈ ఫోన్లు రావడంతో కూడా నలుగురు ఉంటే నలుగురు 4 ఫోన్లు ఉంటారు తప్ప వాళ్ళు ఫోన్లు జోబిళ్ళల్లో పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని మాట్లాడుకోవడం అనేది ఇవాళ తగ్గిపోయింది. వ్యక్తులు టాలరెన్స్ పోయి అవతల వ్యక్తి ఇంకొక వ్యక్తిని భరించలేకుండా అయిపోయారు. కాసేపు ఉంటే కూడా మనం ఎందుకు వచ్చాడరా వీడు అన్నట్టుగా అయిపోతుంది. ఎవరైనా ఇప్పుడు ఇంటికి ఫోన్ చేయకుండా ఇవాళ వస్తే ఎవరైనా భరిస్తారా?
ఎవరు భరించరు. ఫోన్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి రావాలి. ఇంతకుముందు అదేం లేదు, డైరెక్ట్గా వచ్చి బెల్ కొట్టేవాళ్ళు వాళ్ళు. కానీ జనం రాకపోతే మహిళ అతను ఇద్దరు కూడా చనిపోయి ఉండేవాళ్ళు ఆ వీడియో చూస్తే. సో ఆ స్థాయి కోపం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఆ స్థాయి కోపం ఉందంటే కారణం ఏంటంటే ఈ టాలరెన్స్ లెవెళ్ళు మనుషులకి రోజు రోజుకి పడిపోతున్నాయి. దీనివల్ల వైలెన్స్ బాగా పెరుగుతుంది సమాజంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.